వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గల పూసల కులస్తులందరూ కలిసి ఈ రోజున పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలతో యాటపిల్లలను పట్టుకుని కులస్తులందరూ కలిసి డప్పు చప్పులతో డీజే డాన్సులతో అమ్మవారి పూనకాలతో తల్లి గుడికి చేరుకుని ఎల్లమ్మ తల్లికి బోనాలతో పాటు యాటపిల్లలను సమర్పించారు. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి పూసల కులస్తులతో పాటు పట్టణంలోని ప్రజలందరూ చల్లగా ఉండాలని తల్లిని కోరుకున్నారు. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ఈ ప్రాంతమంతా పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పూసల సంఘం అధ్యక్షులు గుంటుపల్లి ఆంజనేయులు, పట్టణ సంఘం అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస్, గూడెం పెద్ద గుంటుపల్లి సారయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస్, చీఫ్ అడ్వైజర్ ముద్రగోల నాగేందర్, జిల్లా సంయుక్త కార్యదర్శి చేని రామలు, మధురకోల శ్యామల, భారీ ఎత్తున మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. గాత లేపింది, గాత లేపి ఎందుకంటే 7-12 మంది బాలను పట్టుకొని ఏగుతాన్ని దేవుడికి దండం. అయ్యా ఈయన 12 మంది బాలు చేసుకున్నాక దేవుడు దండం పెడతాడు. అయ్యా ఇక్కడ ఉన్నదందరూ బామారు అందరూ బాగా పిల్లలు మరి అందుకని మరి ఏం చేసిందంటే అమ్మా తల్లి ఎవరు అమ్మవారు రేణుకా పరంజ్యోతి పుట్టించింది ఆమె, తగ్గించేది ఆమె. అహంకారం అంతాలే, డబ్బు అహంకారం పోవాలి. రేణుకా పరంజ్యోతి మతము ఉమ్మడికి అంత రసం ఉండిచ్చి వంట గాథలు లేపి అగమాగలు చేయవచ్చు. ఆవేళలోన మరి ఏం చేసింది? ఎరికల్ నాంచారు వేషం వేసుకొని వరంగల్ కోటకు వెళ్ళిపోతా. మరి ఎందుకు వచ్చారు వీళ్ళు? దేనికోసం వచ్చారు? ఎందుకు వచ్చారు? కూడా అంతా చల్లగా ఉండాలని, పిల్లలు మంచిగా ఉండాలని మొక్కుకోవడం అంతా అంతేనా? పోసుకొని తిని అందామని వచ్చిరట. మరి ఎట్లాట? అలనాడు పలనాడు వాది కాలము నాడు 12 మంది భార్య 12 మంది భార్య చేసుకొని దేవుడు కొలుస్తలేదు, దయ్యాన్ని కొలుస్తలేదు. అహంకారం పెరిగింది, తప్పు అహంకారం పెరిగి మాత్రము రవికి నాడయ్యా. రవికి పోయే వరకల్లా మరి దేవుడు ఊకుంటాడా? అయ్యా ఊకుంటాడా? ఊరుకోడు కాబట్టి భూమిని పట్టుకొని ఎత్తలేడు, కుక్కలు తింటలేదు. అయ్యా భూమిని పట్టుకోలేడు, కుక్కలు తింటలేదు. ఎందుకు తింటలే అంటే
మంది బాగా చేసుకున్నాక దేవుడు దండం పెడతాడు అయ్యా. ఎట్లా వేసుకోడా ఆ? ఇక్కడ ఉన్నది అందరు బామారు అందరూ బాగా పిల్లలు. మరి అందుకని మరి ఏం చేసిందంటే అమ్మా తల్లి పుట్టించింది ఎవరు? అమ్మవారు రేణుకా పరంజ్యోతి. పుట్టించింది ఆమె, తగ్గించింది ఆమె. అహంకారం అంతాలే, ఈ డబ్బు అహంకారం పోవాలి. రేణుకా పరంజ్యోతి మదము ఉమ్మడికి అంత రసం ఉండిచ్చి వంట గాథలు లేపి అగమాగము చేయవచ్చు. వరంగల్ కోటకు వెళ్ళిపోతా. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.